కాజీపేట రైల్వే డివిజన్ కోరుతూ సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు దాదాపు ఒక 5,000 మంది తోటి ధర్నా చేసింది. ఆ ధర్నా చేసిన తెల్లవారే నన్ను వరంగల్ అరెస్ట్ చేసేసి యూఏపీఏ కేసు పెట్టింది 2007 ఏప్రిల్ 4 రోజున. ఆ రోజు నైట్ మొత్తంలో కూడా అసలు చిక్కుడుపక్కన దీంట్లోకి ఎట్లొచ్చింది, అసలు ఇంతమంది 5,000 మంది ఎట్లొచ్చేసి అనేది మొత్తం రైల్వే ఫోర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఉదయం బయలుదేరగానే 7 గంటలకు అక్కడికి పోగానే అరెస్ట్ చేసేసి లోపల పెట్టి పడేసింది. ఏది ముట్టుకున్నా వాడు అరెస్ట్ అయినాక ఆఫీసర్ అంటాడు, ఏది ముట్టినా నువ్వు రైల్వే ముట్టొద్దు, నువ్వు నిన్న రైల్వే ముట్టినవు అని చెప్పేసి మాట్లాడి. అంటే ఒక రైల్వే రంగ వ్యవస్థను దుర్మార్గంగా తమ కబంధాస్తాల్లో పెట్టుకొని మొత్తంగా తమ ఇష్టానుసారంగా చేసుకునేటందుకు సీమాంధ్ర అధికారులు కుట్రబన్నిండ్రు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కుట్రబన్నిండ్రు. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ తెలంగాణ రైల్వేను నిర్వీర్యం చేస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పివి నరసింహారావు, దాని తర్వాత అత్యున్నత పదవులు సాధించిన పివి నరసింహారావు, దాని తర్వాత ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు ఉన్న జిల్లాకు పుట్టిన జిల్లాకే రైల్వే లైన్ వాడు చచ్చిపోయిన తర్వాత వచ్చింది అని అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు ఇవాళ తెలంగాణను వివక్షకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైల్వేని మనం ఇవాళ రక్షించుకోకపోతే, ముఖ్యంగా కాజీపేట రైల్వేని మనం ఒక డివిజన్గా మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా మొత్తంగా కూడా ఆదాయం మన నుంచి, కాజీపేట నుంచి, తెలంగాణ నుంచి, ఖర్చు మాత్రం ఆంధ్రలో నుంచి అని చెప్పేసి ఉంటుంది. ఇప్పటికే నేను కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో పడేటందుకు గోదావరి నది నుంచి వచ్చిన కాకతీయ కెనాల్, ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కాకతీయ రైట్ కెనాల్కి సంబంధించిన నీరును అందిస్తారని చెప్పేసి ఆ విభాగం అష్యూరెన్స్ ఇచ్చింది. భూమి ఇస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చింది. అక్కడ మ్యాన్ పవర్ ఉన్నది. అయినా కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టకపోవడానికి కారణం ఏంది? నెల్లూరులో పెట్టడానికి కారణం ఏంది? నెల్లూరుకు మద్రాస్కి ఎంత దూరం? నెల్లూరుకు మద్రాస్కు హార్డ్లీ 150 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో ఒకటే గూడూరు జంక్షన్ ఉంటుంది. నెల్లూరులో పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడున్న రైల్వే, అక్కడున్న స్థానిక ఎంపీ రైల్వే శాఖకు సంబంధించిన ఒక మంత్రిగా కొద్ది రోజులు ఉండడం ద్వారా పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉండడం ద్వారా తన ప్రాంతానికి కేటాయించకపోయాడు. మరి తెలంగాణలో ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధులు ఎవరి కొరకు ఉన్నారు? ప్రాంతం మీద కనీసం అభిమానం లేకుండా, సొంత ప్రయోజనాలకే చీము రక్తం లేకుండా బతుకుతున్న ఈ ప్రజాప్రతినిధులతో వ్యతిరేకంగా మనం పోరాడకపోతే ఈ ప్రాంతాన్ని మొత్తంగా కూడా కుదబెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రైల్వే ఒక మహా వ్యవస్థ. ఈ రైల్వే లైన్ ఏర్పడ్డదంటే ఈ భారతదేశ పీడిత ప్రజల యొక్క రక్త మాంసాలను కరిగించి ఈ రైల్వే లైన్ వేసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ కంకర కానీ ఆ విపరీతమైన బరువైన రైల్వే లైన్ వేయడము, దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయడం అని అంటే ఎంతో రక్త మాంసాలు కరిగిస్తే తప్ప ఆ ట్రైన్లో మనం కూర్చోలేని పరిస్థితి ఏర్పడ్డది అనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఉంది. సికింద్రాబాద్ నుంచి ఒక సిర్పూర్ కాగజ్ నగర్ వరకు ఒక ట్రైన్ వేస్తే భాగ్యనగర్లో ఒక ఏసీ కోచ్ ఉంటుంది, తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఒక కోచ్ ఉంటుంది. ఆ రోజు నేను డైరెక్ట్ ఏప్రిల్ 3, 2007లో ఒకటే ఒక మాట అడిగిన, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మేనేజర్ని అడిగిన ఒక మాట, నువ్వు ఇంటర్సిటీ వేసేసి ఎన్ని ఏసీ కోచ్లు పెట్టిన వాళ్ళు, సిర్పూర్ కాగజ్ నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ పోతున్నా ఈ ట్రైన్లకు ఎన్ని ఏసీ కోచ్లు ఉన్నాయో చెప్పండి. ఆ ఎన్ని ఏసీ కోచ్లలో కూడా ఎంతమంది ప్రజాప్రతినిధులు, ఎంతమంది సీమాంధ్ర అధికారులు తిరుగుతున్నారు? ఇక్కడ అసలు ఏసీ కోచ్ లేకపోవడం వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడతా ఉన్నారు, మిడిల్ క్లాస్ ప్రజలు కూడా. అదే ఒక ట్రైన్కు ఎన్ని కోచ్లు పెడుతున్నారు మీరు అని చెప్పేసి ఒక ముఖం పట్టుకొని అడిగే క్వశ్చనే చాలా ఇబ్బంది గురి చేసేసి మొత్తంగా కూడా. వాస్తవంగా రైల్వే వ్యవస్థను మనం కాపాడుకోకపోతే, అదేవిధంగా ఒక ఆర్టీసీ వ్యవస్థను మనం కాపాడుకోకపోతే ఇప్పటికే మనం చాలా కోల్పోయినాం. హెచ్ఎంటీని కోల్పోయినాం, ఆల్విన్ కోల్పోయినాం, రిపబ్లికన్ ఫోర్స్ని కోల్పోయినాం, బెకాలెట్ హెలమ్ని కోల్పోయినాం, టాగా టూల్స్ని కోల్పోయినాం, ఇంకా ఎన్నెన్ని కోల్పోతాం. రేపు బిహెచ్ఎల్ కోల్పోతాం, మన రైల్వే కూడా కోల్పోయేది ఉంటే సీమాంధ్ర పెట్టుబడిదారులే ఇవాళ ఎట్లయితే వేచి చూస్తున్నారు వాళ్ళందరూ. ఎప్పుడు ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తారో అప్పుడు మొత్తంగా కూడా మనం వాటి మీద పడదామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మొత్తంలో వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనం పోరాటం చేయకపోవడం వల్ల అప్పనంగా వాళ్ళ చేతిలోకి అప్పచెప్పినట్టే అవుతుంది తప్ప దాన్ని కాపాడుకోకపోవడం మన తప్పైతుంది తప్ప అంతకంటే వేరేదేం లేదు. ఇవాళ కాజీపేట కన్నీళ్ళు చూస్తే ఇవాళ కేవలం బోసిపోయిన ఒక స్టేషన్, ఒక షెడ్డు, దాంతోపాటు 4 అధికారులు ఉండేదే తప్ప ఒక్కప్పటి కాజీపేట ఇప్పుడు లేదు అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రామగుండం, బెల్లంపల్లి, అదేవిధంగా మందమర్రి, గోదావరి కని, పెద్దపల్లి, మంచిర్యాల,
ఈ మొత్తం నుంచి వస్తున్న బొగ్గు ఇటు నుంచి మనకు ఇల్లందు నుంచి కొత్తగూడెం నుంచి మనుగురు నుంచి వస్తున్న మొత్తం బొగ్గు, అదేవిధంగా ఇవాళ భూపాలపల్లి నుంచి కూడా జమ్మిగుట్ట వరకు లైన్ అటాచ్ చేయవలసిన అవసరం ఉంది. కరీంనగర్ నుంచి ఆదిలాబాద్కు ఒక లైన్ వేయవలసిన అవసరం ఉంది. కరీంనగర్ నుంచి నిజామాబాద్కు ఒక లైన్ వేయవలసిన అవసరం ఉంది. వరంగల్ నుంచి నల్గొండకు వాయా తొర్రూరు మీదకి ఒక లైన్ వేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈ లైన్ ఎవ్వి కూడా భారత రైల్వే బడ్జెట్ లోపల ప్రతిపాదనలు కూడా లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఇబ్బందితో చెప్పవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. రైల్వే బడ్జెట్ లోపల ఒక్క ట్రైన్ వేస్తే అది గొప్పగా తమ గొప్ప అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. రైల్వే లైన్ లోపల ఒక్క కాజీపేట నుంచి ఒక ట్రైన్ బయలుదేరితే, లేదా కాజీపేటకు ఒక ట్రైన్ వస్తే, లేదా సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ బయలుదేరితే, లేదా సికింద్రాబాద్కు ఒక ట్రైన్ వస్తే ఇదే పెద్ద ఎత్తున అభివృద్ధి అని చెప్పేసి ఒక భ్రమింపజేసే పరిస్థితి ఇవాళ పాలక వర్గాలు ప్రజలను భ్రమింపజేస్తూ ఉన్నారు. ఇవాళ మిడిల్ క్లాస్ ప్రజానికం కానీ, అదేవిధంగా వర్కింగ్ క్లాస్ ప్రజానికం కానీ, అదేవిధంగా అరిస్టోక్రాట్ పబ్లిక్ కానీ, మొత్తంగా ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణ రైల్వేల గురించి ఆలోచించకపోతే రాబోయే రోజులు మృగ్యమే అని చెప్పేసి కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ డీజిల్ పెరిగింది. డీజిల్తో పాటు 4 రోజులల్లా ఆర్టీసీ రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడతా ఉంది. రేట్లు పెరుగుతుంటే ఇవాళ పూర్తిగా ప్రజానికం కొనుగోలు శక్తి మొత్తమే తగ్గిపోతా ఉంది.